దేవగిరి రాజ్యపు రాజు నరేంద్రవర్మ. నరేంద్రవర్మ గొప్ప నీతిమంతుడు మరియు దానగుణశాలి. ఆ రాజు తన దేశ ప్రజలని చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు. సిరి సంపదలకు, ఆహారానికి, సుఖసంతోషాలకు ఆ దేశంలో లోటే లేదు. అలాంటి ఆ రాజ్యాన్ని పాలించే నరేంద్రవర్మకి మాత్రం ఎప్పుడు సంతోషం ఉండేది కాదు. కారణం ఆ రాజు పరమ సోమరి, తనకి తాను ఏ పనులు చేసేవాడు కాదు. యుద్ధం వస్తే సేనాపతి, రాజ్యంలో సమస్యలు వస్తే మంత్రి చూసుకునేవారు. ప్రతి చిన్న పని సేవకులతో చేయించుకునేవాడు. కష్టం అంటే ఏంటో కూడా తెలియదు. అన్ని ఉన్న తనకి ఎప్పుడూ మనశాంతి కాని, సంతోషం కాని ఉండేది కాదు. అతను ఒకరోజు తనని సంతోషపెట్టిన వాళ్లకి మంచి బహుమానం ఇస్తాను అని చాటింపు వేయించాడు. ఇది తెలిసి దేశ విదేశాల నుండి వచ్చి చాలామంది రాజుని సంతోషపెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. కాని అవి ఏవి రాజుకి సంతోషాన్ని కాని మనశాంతిని కాని ఇవ్వలేదు. అయితే ఆ ఊరిలోనే చంద్రయ్య అనే తెలివైన వాడు ఉండేవాడు. అతడు ఈ విషయం తెలుసుకుని రాజుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని రాజు ఆస్థానానికి వెళ్లి ఇలా అంటాడు: ఓ రాజా, మీకు నిజంగా సంతోషం కావాలంటే నేను చెప్పినట్లు చేస్తారా అని అనగా, ఆతృత చెందిన రాజు నువ్వు ఏం చెప్పిన చేస్తా అని మాట ఇస్తాడు. అప్పుడు చంద్రయ్య రాజుని తనతోపాటు 1 నెల రోజులు ఒక సాధారణ మనిషిలా తన గుడిసెలో జీవించాలని చెప్తాడు. దానికి అంగీకరించిన రాజు తన సైనికులు, పనివాళ్లు ఎవ్వరు లేకుండా ఒంటరిగా చంద్రయ్యతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి చంద్రయ్య రాజుతో తన ఇంటి పనులు, పొలం పనులు చేపించి రాజుకి ఒక పూటే భోజనం పెట్టి, పడుకోవడానికి మంచం కూడా లేకుండా నేలపై పడుకోమని శారీరక సుఖం లేకుండా చేస్తాడు. వాగ్దానానికి కట్టుబడిన రాజు తాను రాజుని అనే విషయం కూడా మర్చిపోయి ఆ పనులు నుండి తప్పించుకోలేక అర్ధాకలితో కటిక నేలపై పడుకుంటూ తనకి ఈ బాధలు ఎప్పుడు తీరుతాయా అని బాధతో జీవిస్తూ ఉంటాడు. రోజులు గడిచాయి. చివరకు ఆ 30వ రోజు రానే వచ్చింది. చంద్రయ్య రాజు వద్దకు వచ్చి, రాజా, నేటి నుండి మీకు స్వేచ్ఛని ఇస్తున్న, ఇంకా మీరు మునుపటిలాగానే మీ రాజ్యాన్ని మీరు పాలిస్తూ ఉండండి అని చెప్పగానే రాజు ఈ కష్టాల నుండి తాను విముక్తుడు అయినందుకు చాలా సంతోషపడిపోతాడు. అప్పుడు చంద్రయ్య రాజుతో ఇలా అంటాడు: మహాప్రభు, మీకు ఏ కష్టం లేకుండా చూడటానికి మీ సైనికులు ఉన్నారు. అలాగే కడుపునిండా పెట్టడానికి మీ సేవకులున్నారు. కాబట్టే మీకు శారీరక కష్టం విలువ తెలియకపోవడం వల్ల మీకు సుఖసంతోషాల విలువ తెలియలేదు. నాతో ఉన్నన్ని రోజులు మీకు కష్టాలు ఏంటో చూపించడం వల్ల మీకు మీ పూర్వ వైభోగం విలువ తెలిసి ఆనందపడుతున్నారు. మనిషికి శారీరక కష్టం విలువ తెలియకపోతే ఆ శరీరానికి సుఖం విలువ కూడా తెలియదు రాజా అని అంటాడు. చంద్రయ్య చెప్పిన గుణపాఠానికి రాజు ఇక నుండి తన పనులకి ఒకరిపై ఆధారపడకుండా తన పనులు తానే చేసుకోవాలని, శారీరక కష్టంలోనే ఆనందం దొరుకుతుందని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు నుండి రాజు కష్టసుఖాలతో ఆనందంగా కాలం గడుపుతాడు.